గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. డయాబెటీస్ అంటే కొంత వయసు మీద పడేసరికి తప్పనిసరిగా వచ్చే సమస్యగా భావిస్తారు. కానీ ఇప్పుడు చిన్న వయసు వారిని సైతం షుగర్ బారిన పడుతున్నారు. దానికి కారణాలేంటి, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, సహజంగానే అందరిలో డయాబెటీస్ వస్తుందా, హోమియోలో పరిష్కారాలు ఏమిటో హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సిఎస్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా ఇబ్బంది పడే సమస్య డయాబెటీస్. అసలు డయాబెటీస్ రావడానికి కారణాలు ఏంటి, డయాబెటీస్ లో ఎన్ని రకాలు ఉన్నాయి? ఓకే, జనరల్గా ఏంటంటే ఇంత ముందుగా 10-20 సంవత్సరాల క్రితం డయాబెటీస్ అనేది కామన్గా చూసే అవకాశం ఉంటుంది. బట్ ఈ మధ్య కాలంలో వయసుతో నిమిత్తం లేకుండా యంగ్స్టర్స్లో అంటే 15 ఇయర్స్ నుంచి మనకు మోర్ దెన్ 30 కానీ 40 ఇయర్స్లో కూడా ఈ డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎర్లియర్ ఏంటంటే మనకు 10 to 20 ఇయర్స్ బ్యాక్ ఒక ఫ్యామిలీ హిస్టరీ ఉన్నట్లయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉండేది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అబోవ్ 50 ఇయర్స్ కానివ్వండి, 55 ఇయర్స్లో ఆ టైంలో ఖచ్చితంగా షుగర్ వచ్చిన కేసెస్లో ఎక్కువగా ఉండేవి. బట్ ఇప్పుడున్నటువంటి జనరేషన్లో మార్పు వల్ల కానివ్వండి, అదేవిధంగా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వల్ల కానివ్వండి, మరి ఇతర కారణాల వల్ల కానివ్వండి, ఈ డయాబెటీస్ అనేది ఈ మధ్య కాలంలో యంగ్స్టర్స్లో వితౌట్ ఎనీ ఫ్యామిలీ హిస్టరీ లేకుండా కూడా వచ్చే అవకాశం ఎక్కువగా మనం చూస్తున్నామండి. దీనికి ముఖ్యమైన కారణము మనం విశ్లేషించుకుంటే, ఒకటి ఆహారపు అలవాట్లు లోపం వల్ల కానీ ఫస్ట్ రీజన్ చెప్పొచ్చండి. సెకండరీ రీజన్ వచ్చేసి స్ట్రెస్ అంటే యాంగ్జైటీ, న్యూరోసిస్, మానసిక ఆందోళన, డిప్రెషన్ ఇలాంటివన్నీ కూడా మనకు డయాబెటీస్ రావడానికి దారితీసే అవకాశం ఎక్కువ ఉంటుంది. థర్డ్ వన్ చూసుకున్నట్లయితే వర్క్ లేకపోవడం, ఫిజికల్ వర్క్ లేకపోవడం, అన్నీ కూడా మనకు మెంటల్గా మన మైండ్ తోటి ఎక్కువగా వర్క్ చేయడం అనేది ఎక్కువగా చూస్తుంటాము. బట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడము, ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం అనేది కూడా మనకు ఒక కారణం కింద పరిగణించవచ్చండి. సో రీజన్స్లో చూసుకున్నట్లయితే ఒకటి ఫ్యామిలీ హిస్టరీ, రెండవది స్ట్రెస్ ఫ్యాక్టర్స్, మూడవది చూసుకున్నట్లయితే ఒబెసిటీ కూడా కారణం వచ్చే అవకాశం ఉంటుంది. ఫోర్త్ వచ్చేసి ఆహారపు అలవాట్ల లోపం అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్, ఇవన్నీ కూడా మనకు షుగర్ రావడానికి ఈ మధ్య కాలంలో తొందరగా వచ్చే అవకాశానికి ఇవి ముఖ్య కారణాలు చెప్పొచ్చండి. ఇంతకుముందు ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంటేనే ఖచ్చితంగా డయాబెటీస్ వచ్చేది అనేది ఒక అపోహ ఉండేది. ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా అది ఒక రీజన్ కింద మనం చెప్పడం జరుగుతుంది. బట్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఖచ్చితంగా వచ్చే అవకాశం కూడా కొన్ని కేసెస్లో ఉండవండి. ఆ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నటువంటి పర్సన్స్ వాళ్ళ పిల్లలు ఎవరైనా కూడా బాగా స్ట్రెస్ గురైనప్పుడు కానివ్వండి, ఆందోళన గురైనప్పుడు కానివ్వండి, ఈ డయాబెటీస్ అనేది తొందరగా వచ్చే అవకాశం మాత్రం ఎక్కువగా చూడొచ్చండి. ఓకే, ఎక్కువ స్ట్రెస్ వల్ల వచ్చే అవకాశం ఉందంటారు? జనరల్ ఫ్యామిలీ హిస్టరీ అండ్ స్ట్రెస్ వల్ల వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొన్ని కేసెస్లో ఏంటంటే వితౌట్ ఎనీ రీజన్స్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు గెస్టేషనల్ డయాబెటీస్ అంటాము. వాళ్ళల్లో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో ఈ గెస్టేషనల్ టైంలో డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆఫ్టర్ డెలివరీ వాళ్ళలో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. బట్ మోర్ దెన్ 20 to 30 కేసెస్ ఈ డయాబెటీస్ అనే వాళ్ళల్లో కంటిన్యూ అయ్యే అవకాశం కూడా మనం చూడొచ్చండి. మరి డయాబెటీస్ ఎన్ని రకాలు? డయాబెటీస్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే టైప్ 1 అండ్ టైప్ 2 డయాబెటీస్, గెస్టేషనల్ డయాబెటీస్, ఈ ముఖ్య టైప్స్ కింద చెప్పడం జరుగుతుంది. టైప్ 1 విషయానికి వచ్చేసి ఇది పిల్లల్లో ఎక్కువగా చూస్తుంటాం. దీంట్లో ఏంటంటే మనము ఇంకో వాడుక పదం ఏంటంటే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెలిటస్ అని మనం అంటుంటాం. సో ఇదేంటంటే ఇన్సులిన్ అనేది ఖచ్చితంగా వాళ్ళకు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వాళ్ళ ప్రొడక్షన్ అనేది టోటల్ ఇన్సులిన్ అనేది ఉండదు. సో ఇంకొన్ని సందర్భాలలో ఏంటంటే టైప్ 2 డయాబెటీస్ ఉంటుంది. ఈ టైప్ 1 అండ్ టైప్ 2కి ఏంటంటే టైప్ 1లో ఇన్సులిన్ డిపెండెంట్ ఉంటుంది, టైప్ 2లో నాన్ ఇన్సులిన్ డిపెండెంట్. సో ఇక్కడ ఏంటంటే టైప్ 1లో ఇన్సులిన్ ప్రొడక్షన్ అయినా కూడా మనకు బాడీలో ఉన్నటువంటి కణాలు సరైన మోతాదులో టోటల్గా వినియోగించుకోలేదు. సో అక్కడ ప్రొడక్షన్ అనేది టోటల్గా ఉండదు ఇన్సులిన్. టైప్ 2 విషయానికి వచ్చేసి ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటుంది, బట్ కణాలు అనేది సరైన మోతాదులో వినియోగించుకోలేదు. దీన్ని మనం టైప్ 2 డయాబెటీస్ అని మనం అంటుంటాం. సో టైప్ 1లో ఏంటంటే టోటల్గా ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉండదు, టైప్ 2లో ఏంటంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉన్న కణాలు సరైన మోతాదులో కరెక్ట్గా వినియోగించుకోలేదు. సో మనం ఈ విధంగా క్లాసిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే గెస్టేషనల్ డయాబెటీస్, ఇది ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రెగ్నెన్సీ టైంలో వస్తుంది, ఆఫ్టర్ డెలివరీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. బట్ 20 to 30 కేసెస్ ఆఫ్టర్ పోస్ట్ డెలివరీ ఇది కంటిన్యూ అవకాశం ఉంటుందండి. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు లైఫ్ లాంగ్ మెడికేషన్స్ అనేది అవసరం ఉంటుంది. ఓకేనండి, కాలర్ లైన్లో ఉన్నారు. ఒంగోలు నుంచి విద్యాసాగర్ రావు గారు. విద్యాసాగర్ రావు గారు, డాక్టర్ గారికి మీ సమస్య చెప్పండి. విద్యాసాగర్ గారు మాట్లాడండి. హలో, చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. 4 months అయింది సార్ నాకు షుగర్ అటాక్ అయ్యి.
ఏంటండి? హలో 4 చెప్పండి. మంత్స్ నుంచి డయాబెటీస్ ఉంది అని చెప్తున్నారు. ఓకే, 4 మంత్స్ నుంచి డయాబెటీస్ ఉంది, ఎలాంటి ఓకే. పరిష్కారం ఉంది సో ఇది రీసెంట్లీ డయాగ్నోస్డ్ డయాబెటీస్ మెలిటిస్ అండి. 4 మంత్స్ కానీ 6 మంత్స్ కానీ 8 మంత్స్ కానీ ఇలాంటి ఎర్లియర్ డయాగ్నోస్ అయినటువంటి కేసెస్లో సో ఎలాంటి అలోపతి మెడికేషన్స్ లేకుండా డైరెక్ట్ హోమియోపతి అప్రోచ్ అవ్వచ్చండి. సో అలాంటి సందర్భాలు ఏంటంటే వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో వాళ్ళలో ఏంటంటే రిజల్ట్స్ అనేది కూడా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంకొన్ని కేసెస్లో ఏంటంటే బిలో 1 ఇయర్ ఎప్పుడైనా కూడా డయాబెటీస్ కన్ఫర్మ్ అయినప్పుడు ఇమీడియట్గా మెడిసిన్స్ వాడకుండా ఎవ్రీ 3 మంత్స్ ఎవ్రీ 4 మంత్స్కి ఒకసారి రెగ్యులర్ ఎక్సర్సైజ్ మెయింటైన్ చేస్తూ యోగా థెరపీ అండ్ మెడిటేషన్ థెరపీ మెయింటైన్ చేస్తూ కంట్రోల్లో ఉందా లేదా తెలుసుకోవడానికి మనకు ఎవ్రీ 2 మంత్స్ కానివ్వండి ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి రిపోర్ట్స్ చేయించడం వల్ల అది బార్డర్ లైన్ డయాబెటీసా లేక టోటల్లీ కన్ఫర్మ్ డయాబెటీస్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇన్ బిట్వీన్ మీరు ఏంటంటే కేవలం ఇవి సపోర్టివ్ థెరపీ తీసుకోవడమే కాకుండా ఎట్ ద సేమ్ టైం హోమియోపతి మెడిసిన్స్ కూడా ఇమీడియట్గా డయాగ్నోస్ అయినప్పుడు తీసుకున్నట్లయితే ఎలాంటి ఫర్దర్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఫర్దర్ ప్రివెన్షన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్లస్ ఎట్ ద సేమ్ టైం ఈ లెవెల్స్ని పూర్తిగా మనము కంట్రోల్ తీసుకురావడానికి అవకాశం ఉంటుందండి. సో చాలామంది ఏంటంటే ఇమీడియట్గా డయాబెటీస్ కన్ఫర్మ్ అయినప్పుడు బాగా భయపడుతుంటారు. సో అలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఇమీడియట్గా మీరు హోమియోపతి అప్రోచ్ అయినట్లయితే ఎలాంటి వేరే ట్యాబ్లెట్స్ లేకుండా కేవలం హోమియోపతి మెడిసిన్స్ ద్వారా వేరే ఇతర సపోర్టివ్ థెరపీస్ ద్వారా ఈ షుగర్ కంట్రోల్స్ని పూర్తిగా కంట్రోల్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కాంప్లికేషన్స్ ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంకొన్ని కేసెస్లో ఏంటంటే ఆఫ్టర్ డయాగ్నోసిస్ అయిన తర్వాత మోర్ దెన్ 5 ఇయర్స్ కానీ 10 ఇయర్స్ కానీ 15 ఇయర్స్ నుంచి ఉన్నటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎలాంటి ట్యాబ్లెట్స్ విత్డ్రా చేయకుండా ఆ ట్యాబ్లెట్స్ వాడుతూ హోమియోపతి మెడిసిన్స్ కూడా కంటిన్యూ చేసినట్లయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా టోటల్గా కంట్రోల్ చేయడమే కాకుండా వెల్ బీయింగ్ ఆఫ్ లైఫ్ అనేది ఇవ్వచ్చండి. ఓకే, అలాగే టైప్ 1 డయాబెటీస్ అంటే ఏంటి, అది ఎవరికి వస్తుంది? ఓకే, టైప్ 1 డయాబెటీస్ మనకేంటంటే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాము. సో అక్కడ ఏంటంటే మనకు ఇన్సులిన్ ప్రొడక్షన్ టోటల్గా ఉండదండి ప్యాంక్రియాస్లో. ఈ ప్యాంక్రియాస్లో ఆల్ఫా బీటా సెల్స్ అని మనం చూస్తుంటాం. సో ఇవి మనకు ఇన్సులిన్ ప్రొడక్షన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా కూడా ప్రొడక్షన్ టోటల్గా లేనట్లయితే మనకు టైప్ 1 డయాబెటీస్ అనేది చూస్తుంటాం. ఇది ఎక్కువ మనకు ఇన్ఫెంటైల్ డయాబెటీస్ అని మనం అంటుంటాము. ఇంకోటి ఏంటంటే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్లో మనకు స్టార్టింగ్ నుంచి ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ నేచురల్ మెథడ్ కాకుండా ఎక్స్టర్నల్ నుంచి అవకాశం ఉంటుంది. బికాజ్ అక్కడ ప్రొడక్షన్ అండ్ ఇన్సులిన్ అనేది లేకపోవడం వల్ల మనకు ఎక్స్టర్నల్ నుంచి ఇంజెక్షన్స్ ద్వారా మనకు ఇచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళల్లో ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ కాంప్లికేషన్స్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ రావడానికి ముఖ్య కారణాలు కూడా మనకు కొన్ని ఇంతకుముందు రీసెర్చ్ చేసినట్లుగా మనకు ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళ మదర్ కానీ ఎవరైనా కూడా బాగా టెన్షన్గా ఉన్నటువంటి కొన్ని ఎలిమెంట్స్ వల్ల డిస్టర్బ్ అయినట్లయితే ఆ ఎఫెక్ట్ పుట్టబోయే బిడ్డ మీద కూడా పడే అవకాశం ఉంటుంది. సో వాళ్ళల్లో కూడా మనకు ఈ స్ట్రెస్ వల్ల టైప్ 1 డయాబెటీస్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో బెటర్ ఏంటంటే టైప్ 2 అనేది కొంతవరకు కాంప్లికేషన్స్ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. టైప్ 1లో కాంప్లికేషన్ సివియారిటీ రిస్క్ ఫ్యాక్టర్ లైఫ్ స్పెన్ ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయండి. ఓకే, కృష్ణా జిల్లా నుంచి కేశవ్ గారు లైన్లో ఉన్నారు. కేశవరావు గారు, డాక్టర్ గారికి మీ సమస్య చెప్పండి. చెప్పండి కేశవ్ గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. అంటే మా 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 చిన్నపిల్లకి ఒక 14 ఏళ్ళు అమ్మాయికి షుగర్ తగిలిందండి. దాన్ని ఏంటంటే పరిష్కారం ఏంటి డాక్టర్ గారు? చెప్పండి. మరి దాన్ని షుగర్ 14 ఏళ్ళు అంటే అసలు ఏమీ లేదు, చిన్నపిల్ల కదా, చదువుకుని 8th క్లాస్ చదువుతుంది. దాని గురించి కొద్దిగా బాధగా ఉందండి. అదే అప్పుడు షుగర్ తగ్గుతుంది అనేసి నాకు కూడా చాలా అప్సెట్ అయ్యానండి. వయసు చెప్పండి. 14 ఇయర్స్. వయసు 14 అండి. ఓకే, ఏమని చెప్పారు? టైప్ 1 చెప్పారా టైప్ 2 చెప్పారా? 2 సార్లు టెస్టులు చేయించానండి. అలాగే షుగర్ అని తేలిందండి మన దిగ్గజలోను. ఓకే, మీరు ఇన్సులిన్ వాడుతున్నారండి? ఇంజెక్షన్స్? ఓకే, మీరు చెప్పండి. సో ఇలాంటి 14 ఇయర్స్ ఏజ్లో కూడా టైప్ 1 అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో వీళ్ళల్లో ఏంటంటే ఇన్సులిన్ ఇంజెక్షన్స్ యూనిట్స్ లెవెల్లో వాడుతుంటారు. మార్నింగ్ 10 కానీ ఈవినింగ్ 10 కానీ కొన్ని సందర్భాల్లో ఎక్కువ ఉన్నట్లయితే డైలీ 3 times ఇన్సులిన్ ఇంజెక్షన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో అలాంటి కేసెస్లో ఈ విధంగా తీసుకోవడం అనేది చాలా కంపల్సరీ. బట్ ఎట్ ద సేమ్ టైం ఈ మధ్యలో డయాగ్నోసిస్ అని చెప్తున్నారు కాబట్టి ఆ ఇన్సులిన్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అది కంటిన్యూ చేస్తూ హోమియోపతి మెడిసిన్స్ కూడా కంటిన్యూ చేయండి. ఫర్దర్ ఏంటంటే ఇన్సులిన్ లెవెల్స్ ఎప్పుడైనా కూడా ఏజ్ పెరిగినప్పుడు
అంటే వ్యాధి తీవ్రత పెరిగినప్పుడు ఖచ్చితంగా ఆ లెవెల్స్ అనేది 10 నుంచి 20 కానివ్వండి 30 యూనిట్స్ కానీ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఆ యూనిట్స్ పెరగకుండా ఒక స్టెబిలిటీ తీసుకురావడానికి హోమియోపతి అనేది ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం కాంప్లికేషన్స్ కిడ్నీకి సంబంధించిన కానివ్వండి, హార్ట్కి సంబంధించిన కానివ్వండి, వేరే ఇతర ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ పడకుండా చూసుకుంటుందండి. ఓకే, దుబాయ్ నుంచి ప్రసాద్ గారు లైన్లో ఉన్నారు. ప్రసాద్ గారు నమస్తే అండి. డాక్టర్ సిఎస్ రెడ్డి గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. అలాగేనండి. చెప్పండి. హలో చెప్పండి ప్రసాద్ గారు. హలో నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నేను ప్రసాద్ అని దుబాయ్ నుంచి మాట్లాడుతున్నాను సార్. నేను హలో చెప్పండి ప్రసాద్ గారు. నమస్కారం సార్. చెప్పండి. మీ సమస్య చెప్పండి ప్రసాద్ సార్ గారు. నా ఏజ్ అండి 41 ఇయర్స్ సార్ నాకు. ఓకే. నేను దగ్గర నాకు 3 ఇయర్స్ బ్యాక్ షుగర్ అటాక్ అయిందండి. అటాక్ అంటే type 2 లో ఉంది సార్. ఓకే. నేను వాడుతున్నాను, నేను మెడిసిన్ వచ్చేసి బోర్గస్ వాడుతున్నాను. టాబ్లెట్స్ కంట్రోల్లో వాడుతున్నారా? ఉంది సార్. కానీ నా వెయిట్ వచ్చేసి, నా హైట్ వచ్చేసి 6 feet అండి. నా వెయిట్ వచ్చి నా 104 కిలో ఉన్నాను సార్. ఓకే. ఓకే. సో నేను డైలీ ఎక్సర్సైజ్ చేస్తాను సార్. దీనికి ఏమన్నా మార్పు ఉంది సార్? తగ్గే మార్పు ఏదైనా ఉందండి? ఎట్లాగా నేను కంట్రోల్ చేసుకోవాలి? ఓకే. మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా అండి? అంత ఐడియా లేదు సార్. కానీ మా మదర్ సిస్టర్ అటాక్ అయింది సార్. ఓకే. బిఫోర్ డయాబెటీస్ మీకు స్ట్రెస్ కానీ ఏమైనా టెన్షన్స్ కానీ ఉండేదా? ఏం లేదు సార్. నార్మల్గా అంటే మామూలుగా నేను ఎవ్రీ 6 months చెకప్ చేసుకుంటాను నేను. Okay. ప్రాపర్ చెకప్ లో డాక్టర్ చెప్తా ఉండేవారు, స్వీట్స్ అవి తినొద్దామా తగ్గించుకుంటారు. Okay. అదే విధంగా ప్రాపర్ వచ్చాను. ఓకే. ఓకే. కానీ ఒకసారి సడన్ గా ఏమైందంటే బాడీ క్రాస్ అయింది. అప్పటి నుంచి నేను కొంచెం కంట్రోల్ ఉన్నాను సార్. నేను ఇప్పుడు కూడా కాఫీ టీ కూడా మానేశాను మొత్తం కంప్లీట్. ఓకే అండి. సో యాక్చువల్గా మీరు ఆ మెడిసిన్స్ వాడుతూ ఈ మెడిసిన్స్ కంటిన్యూ చేయండి, హోమియోపతి మెడిసిన్స్ కూడా. సో ఎవ్రీ 2 monthsకు మనకు ఫాస్టింగ్ లెవెల్స్ అండ్ పోస్ట్ లంచ్ లెవెల్స్ కూడా చెక్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మీరు ఎవ్రీ 3 monthsకి ఒకసారి HbA1c టెస్ట్ అనేది కూడా చేయించుకోండి. తద్వారా ఏంటంటే షుగర్ యొక్క పర్సెంటేజ్ ఏ విధంగా కంట్రోల్ ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో మీరు రెగ్యులర్ ఎక్సర్సైజ్, వాకింగ్ కానీ, యోగా కానీ, మెడిటేషన్ కానీ ఇవన్నీ చేయడం వల్ల మీరు కొంతవరకు బెటర్ లైఫ్ పొందే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల కొన్ని యూజెస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే కంట్రోల్ చేయడము, కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయడము, ఫర్దర్ మీ హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉన్నట్లయితే 300 కానీ 400 కానీ వచ్చినా కూడా బాడీకి ఏ విధమైనటువంటి డ్యామేజ్ కాకుండా ఈ వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుందండి. ఓకే, హైదరాబాద్ నుంచి రమాదేవి గారు లైన్లో ఉన్నారు. రమాదేవి గారు, హలో. డాక్టర్ గారికి మీ సమస్య చెప్పండి. హలో చెప్పండి రమాదేవి గారు. హలో చెప్పండి అమ్మా. మా వారికి షుగర్ వచ్చిందండి. ఈ నెలలో ఇప్పుడే కొంచెం టెస్ట్ చేపిస్తే 130 నుంచి 190 అన్నారండి. 130. 130. ఓకే. 190. 130 నేను 190. ఓకే. 190 అన్నారండి. దానికి ఇప్పుడు స్టార్టింగే కాబట్టి మరి అంటే ఫుడ్, ఎక్సర్సైజ్ కంట్రోల్ చేసుకోవచ్చా? టాబ్లెట్స్ కంపల్సరీ వాడాలండి? ఓకే. ఇప్పుడు ఎంతకాలం అయిందని తెలిసి? 5 days అండి. ఓకే. ఏజ్ ఎంతమ్మా? ఏజ్ 54 అండి. ఓకే. సో ఇమీడియట్గా మీరు ఆ డైట్ కానీ ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తూ హోమియోపతి మెడిసిన్స్ అప్లై చేయొచ్చమ్మా. ఈ హోమియోపతి మెడిసిన్స్ ఏంటంటే డయాబెటిక్ టాబ్లెట్స్ వాడినట్లు ఆ విధంగా ఉండయి. జస్ట్ లైక్ వేరే వాళ్ళకి ఏ విధంగా మెడికేషన్స్ ఇస్తామో అదేవిధంగా డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని మనం కాన్స్టిట్యూషనల్ థెరపీ అని మనం అంటుంటాం. సో దీనివల్ల ఏంటంటే ఈ మధ్యలో డయాబెటీస్ కన్ఫర్మ్ అయింది కాబట్టి ఎలాంటి టాబ్లెట్స్ లేకుండా కేవలం హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఆ షుగర్ని కంట్రోల్ చేయడం అనేది జరుగుతుందమ్మా. సో ఇంకోటి ఏంటంటే మీరు ఆ ఒక టెస్ట్ అని కాకుండా HbA1c టెస్ట్ అనేది కూడా చేయించండి. ఎవ్రీ 2 monthsకు మీరు ఒకసారి ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ అండ్ HbA1c టెస్ట్ ఎవ్రీ 3 monthsకి చేయించుకోవడం వల్ల అది ఎంతవరకు కంట్రోల్ ఉందని తెలుసుకోవడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు వాకింగ్ చేయడము, అదేవిధంగా యోగా చేయడం, మెడిటేషన్ చేయడం అనేది అది సపోర్టివ్ థెరపీ కింద పరిగణించడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే కంట్రోల్ ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఏంటంటే సడన్గా రేపొద్దున ఏంటంటే యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, కొన్ని వేరే ఇతర రకాల స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వల్ల మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ ఆ షుగర్ లెవెల్స్ అనేది సడన్గా పెరిగే అవకాశం ఉంటుందమ్మా. సో అలాంటి సందర్భాల్లో మనకు హార్ట్ కానివ్వండి, వేరే ఇతర ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల వేరే ఆర్గాన్స్ పైన డ్యామేజ్ కాకుండా ఆ రెసిస్టెన్స్ పవర్ని పెంచడానికి
మనకి ఈ మెడిసిన్స్ అనేది చక్కగా పనిచేసే అవకాశం ఉంటుంది. ఓకే, హోమియోపతిలో డయాబెటీస్కి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో, అలాగే మరికొంతమంది కాలర్స్తో మాట్లాడడానికి కారణాలు ఏంటి, డయాబెటీస్కి హోమియోలో ఎలాంటి పరిష్కార మార్గాలు అందుబాటులో ఉన్నాయి, డాక్టర్ సిఎస్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారండి, కృష్ణమోహన్ గారు ఒంగోలు నుంచి. కృష్ణమోహన్ గారు, డాక్టర్ గారు మీ సమస్య చెప్పండి. హలో, చెప్పండి కృష్ణమోహన్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. మా అమ్మగారండి, మా దగ్గర మా పెద్దమ్మ. ఓకే, హలో చెప్పండి. తనకి 2008 అక్టోబర్ 4 ఏఎన్టీ క్లోజ్ చేయించాం సర్టిఫికెట్లో. ఓకే, హలో హలో కృష్ణమోహన్ గారు, మీ డౌట్ క్లియర్గా లేదండి, చెప్పండి. మీ వాయిస్ చెప్పట్లేదండి, నేను మాట్లాడుతున్నాను. వినబడుతుంది, చెప్పండి. మా పెద్దమ్మకి 2008 అక్టోబర్ 24న ఏఎన్టీ క్లోజర్ చేయించామండి, కార్డియాక్. ఓకే, తర్వాత షుగర్ అటాక్ అయిందండి. అప్పుడు దాకా తనకి అంతా బాగానే ఉండేది. ఆపరేషన్ ఎప్పుడైతే చేయించాం, హార్ట్ ఆపరేషన్, అప్పటి నుంచి షుగర్ అంటే అప్పుడు కూడా లేదు. 2009 ఎండింగ్ లో అప్పుడు ఏదో బాగా చూపిస్తే షుగర్ వచ్చింది, కొంచెం చూపించుకోండి అంటే అప్పటి నుంచి షుగర్ స్టార్ట్ అయింది. ఓకే, ఇప్పుడు షుగర్ విపరీతంగా బాగా ఎక్కువగా వస్తుందండి కొంచెం. ప్లస్ మళ్ళీ తర్వాత మేము ఇది లాప్రోస్కోప్ సర్జరీ కూడా చేసాం, కడుపులో కొంచెం చిన్న గట్ట. అంటే ఏజ్ ఎంత అండి? ఏజ్ ఇప్పుడు 53 అండి. ఓకే, ఓకే. ఇన్సులిన్ వాడుతున్నారా? ఇన్సులిన్ కాదు, టాబ్లెట్స్ ఉదయం 1, సాయంత్రం 1 వాడుతున్నాం, 2. ప్లస్ ఈ హార్ట్ సంబంధించిన ఒక 5 టాబ్లెట్లు వాడుతున్నాం. టాబ్లెట్లు ఎక్కువైపోతున్నాయి. షుగర్ కంట్రోల్ ఉందండి? అలాగే కడుపులో ఏది తీసుకున్నా కూడా ఉబ్బరంగా కడుపు అంత ఇబ్బంది అవుతుందండి, దానివల్ల ఈ టాబ్లెట్స్ వల్ల షుగర్ ఉంది. ఓకే, ఓకే. సో అది కొన్ని సందర్భాలు ఏంటంటే ఆ టాబ్లెట్స్ వల్ల యాసిడ్ పెప్టిక్ డిజార్డర్స్, ఎసిడిటీ ఫీలింగ్స్ ఇవన్నీ కొంతవరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొన్ని పెయిన్ కిల్లర్స్ వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కడుపులో తింపడం కానీ, కడుపులో మంట రావడం కానీ, ఇవన్నీ కొన్ని కాంప్లికేషన్స్, చిన్న చిన్న కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ మీరు ఆ మెడిసిన్స్ వాడుతూ హోమియోపతి మెడిసిన్స్ వాడినట్లయితే తద్వారా వచ్చినటువంటి కాంప్లికేషన్స్, ఈ ఎసిడిటీ కానివ్వండి, వేరే ఇతర స్టమక్ డిజార్డర్స్ కానీ పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. సో మీరేంటంటే ఒకసారి ఆ రిపోర్ట్స్ కానివ్వండి అవి తీసుకొని వచ్చి కన్సల్ట్ చేయండి. ఇంకోటి ఏంటంటే రేపు పొద్దున మళ్ళీ ఈ కంట్రోల్స్ హెచ్చుతగ్గులు కాకుండా ఒక స్టెబిలైజ్ తీసుకురావడానికి ఉపయోగపడుతుందండి. ఓకే, భీమవరం నుంచి నాగేశ్వరరావు గారు లైన్లో ఉన్నారు. నాగేశ్వరరావు గారు, డాక్టర్ గారు మీ డౌట్ అడగండి. హలో, చెప్పండి నాగేశ్వరరావు గారు. హలో, నమస్తే అండి. షుగర్ వచ్చింది. హలో, చెప్పండి. షుగర్ వచ్చింది మాకు నుంచి సుమారు 15 సంవత్సరాలు అవుతుందండి. ఇప్పుడు నేను హోమియోపతి 2 సంవత్సరాల బట్టి వాడుతున్నానండి. మీ వయసు చెప్పండి. హోమియోపతి వాడిన పూర్తిగా హోమియోపతి వల్ల ఇంకా కంట్రోల్ కావట్లేదండి. ఓకే, దాని గురించి ఏమైనా హోమియోపతి వల్ల ఏమైనా పూర్తిగా ఇంగ్లీష్ మందులు మానేస్తుంటారా? మానేశారా? హలో, ఇంగ్లీష్ మందులు వాడుతూ హోమియోపతి వాడొచ్చా అని అడుగుతారు. వాడచ్చు. జనరల్గా ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టుగా అలోపతి మెడిసిన్స్ వాడుతూ హోమియోపతి మెడిసిన్స్ కూడా వాడొచ్చండి. ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. చాలామంది అపోహపడేది ఏంటంటే షుగర్ మెడిసిన్స్ వాడుతూ హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల 2 ఓవర్డోస్ అయ్యి షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం కానీ తగ్గిపోవడం కానీ జరుగుతుందని చాలామంది అనుకుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే మీరు వాడే అలోపతి మెడిసిన్స్ ఏంటంటే షుగర్ని కంట్రోల్ చేస్తుంది, స్టెబిలైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. హోమియోపతి మెడిసిన్స్ ఏంటంటే షుగర్ని కంట్రోల్ చేయడం కాకుండా రేపొద్దున పెరగకుండా ఎక్కువగా ఫ్లక్చుయేట్స్ కాకుండా కూడా మెయింటైన్ చేస్తుంది. సో హోమియోపతి మెడిసిన్స్ యాక్షన్ ఏంటంటే డైనమిక్ యాక్షన్ ఉంటుంది. సో రెసిస్టెన్స్ పవర్ మీద యాక్షన్ ఉంటుంది కాబట్టి ఈ ఎక్కువ డోసేజ్ పవర్ ఎక్కువ అయ్యి హైపోగ్లైసెమిక్ కండిషన్ పోవడం అలాంటి జరిగే ఛాన్సెస్ ఉండవండి. సో ఇక్కడ ఏంటంటే డైనమిక్ యాక్షన్ ఎప్పుడైతే ఉంటుందో అది డైనమిక్ యాక్షన్ ఉన్నప్పుడు మనకు ఈ రెసిస్టెన్స్ పవర్ని స్టెబిలైజ్ చేయడం జరుగుతుంది. తద్వారా ఏంటంటే హైపర్ గ్లైసెమిక్ కాకుండా ఇటు లోవర్ హైపోగ్లైసెమిక్ కాకుండా ఒక స్టెబిలైజ్ మెయింటైన్ చేయడానికి ఈ మెడిసిన్స్ ఉపయోగపడతాయండి. ఓకేనండి, కల్వకుర్తి నుంచి శేఖర్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు. శేఖర్ రెడ్డి గారు, డాక్టర్ గారికి మీ సమస్య చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. సార్ నా ఏజ్ 41 సార్. నాకు 1.5 years షుగర్ ఉన్నబట్టి. ఓకే సార్, నాకు జీమర్ 1mg అని టాబ్లెట్ వాడుతున్నాను సార్. ఏంటండి? జీమర్ 1mg సార్. ఓకే. అయితే నేను టీవీలో అడ్వర్టైజ్ అనుకుంటా సార్, ఒకటి డయాబా అమృత అని చెప్పి ఆ మెడిసిన్స్ టాబ్లెట్లు తెప్పించుకున్నా సార్ నేను. ఓకే.
సార్ ఒక 1 వీక్ వాడిన తర్వాత ఈ జీమరు ఈ ఇంగ్లీష్ మందు బంద్ చేసి వేసుకుంటే మళ్ళీ నాకు రేటింగ్ పెరిగింది సార్. ఓకే. అయితే మళ్ళీ సార్ ఇప్పుడు నేను అవి వాడుకుంటూ ఇంగ్లీష్ మందు వాడుతున్నా ఎట్లా సార్ ఇవి వేసుకుంటూ మళ్ళీ ఇవి బంద్ చేస్తారు ఇప్పుడు డయామృతి వాళ్ళవి బంద్ చేసినాయి. ఓకే. సో అది మీరు ఆల్రెడీ వాడుతున్న మందులు వాడుతూ హోమియోపతి మెడిసిన్స్ వాడచ్చు. ఇంకోటి ఏంటంటే రేపొద్దున ఏదైతే డోసేజ్ ఏదైతే చెప్పారో దాన్ని మనకు 500 mg ఉంది, 250 mg చేయొచ్చు, 100 mg చేయొచ్చు. ఈ విధంగా రివర్స్ ఆర్డర్లో తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. బట్ ఇట్ టేక్స్ టైం, అట్లీస్ట్ 2 to 3 years టైం పట్టే అవకాశం ఉంటుందండి. సో ఓవరాల్గా ఏంటంటే డయాబెటీస్కి అనేది ఖచ్చితంగా 100% క్యూర్ ఉంటుందని చెప్పలేము. బట్ ఏంటంటే డయాబెటీస్ని కంట్రోల్ చేయడము, కాంప్లికేషన్స్ రాకుండా చేయడము, ఉన్నటువంటి సైడ్ ఎఫెక్ట్స్ని తీసేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, అలాగే నరాల సమస్యలు కూడా ఏ విధంగా దీనికి కారణం అవుతాయి డయాబెటీస్ రావడానికి? ఎస్. సో డయాబెటీస్ కాంప్లికేషన్లో అతి ముఖ్యమైనది న్యూరోపతి అండి. దీంట్లో ఏంటంటే ఈ న్యూరోపతిలో పాదాలకు తిమ్మిళ్ళు, మంటలు అండ్ ఎక్కువగా పొడిచినట్టు ఉండడం, ఇవన్నీ కూడా పెయిన్స్ ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంటుంది. సో ఈ కాంప్లికేషన్స్ అనేది మోర్ దెన్ 1 year 2 years నుంచి కాకుండా 5 years ఉన్నటువంటి డయాబెటీస్ కేసెస్లో ఎక్కువగా చూస్తుంటాము. సో ఎర్లీ కేస్ ఆఫ్ డయాబెటీస్లో ఇలాంటి నర్వ్ కాంప్లికేషన్స్ అనేది ఒక 20 to 30% ఆఫ్ కేసెస్లో మాత్రమే చూడడం జరుగుతుంది. మోర్ దెన్ 70 to 80% ఆఫ్ కేసెస్ మోర్ దెన్ 5 years and 10 years నుంచి ఉన్నటువంటి డయాబెటీస్ కేసెస్లో మాత్రం ఎక్కువగా చూడడం జరుగుతుంది. ఇంకొన్ని కేసెస్లో ఏంటంటే రేర్ కండిషన్స్లో ఈ పెరిఫెరల్ న్యూరోపతి తోటి డయాగ్నోస్ అయిన కేసెస్లో ఎక్కువగా మనము అట్లీస్ట్ 10% ఆఫ్ కేసెస్ చూడడం జరుగుతుంది. అంటే పాదాలలో తిమ్మిళ్ళు రావడం, మంటలు రావడం, ఇవన్నీ కూడా డయాబెటీస్ యొక్క ముఖ్య లక్షణాల కింద పరిగణించడం జరుగుతుంది. ఎప్పుడైనా కూడా ఒక మనిషి ఎక్కువగా దాహం వేయడము, అదేవిధంగా యూరినేషన్ ఎక్కువగా ఉండడము, ఇలాంటి లక్షణాలు ఎక్కువ ఉన్నట్లయితే ఇమీడియట్గా కాళ్ళల్లో తిమ్మిళ్ళు, మంటలు ఉన్నట్లయితే ఇమీడియట్గా డయాబెటీస్ టెస్ట్ చేయించుకోవడం వల్ల మనకు ఇమీడియట్గా డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. సో దీన్ని మనం పాలియూరియా, పాలిడిప్సియా, ఆకలి ఎక్కువగా ఉండడం, ఇవన్నీ కూడా మనము డయాబెటీస్ లక్షణాలు చెప్పడం జరుగుతుంది. మరి డయాబెటీస్ వల్ల సంతానలేమి సమస్యలు కూడా ఎక్కువయ్యే అవకాశం ఉందా? సంతానలేమి సమస్యల్లో మేల్స్లో చూసుకున్నట్లయితే ఈ డయాబెటీస్ వల్ల మేల్ స్పర్మ్ డిఎన్ఏ ఎఫెక్ట్ అయ్యి తద్వారా ఏంటంటే కౌంటు అండ్ మొటిలిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ అనేది డ్యామేజ్ అవుతుందండి. ఫీమేల్స్లో చూసుకుంటే అబార్షన్ కేసెస్, అదేవిధంగా ప్రీమేచ్యూర్ డెలివరీస్ ఇవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందండి. ఓకే, మరి చివరిగా చెప్పండి, హోమియోపతిలో డయాబెటీస్కి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? ఓకే. సో డయాబెటీస్కి జనరల్గా ఏంటంటే బిఫోర్ డయాబెటీస్ ఆ పర్సన్ ఇలాంటి ఎలిమెంట్స్ ఎదుర్కొన్నారు అంటే టెన్షన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చూడడం జరుగుతుంది. సో అది ఫ్యామిలీ హిస్టరీ వల్ల వచ్చిందా, కాజిటివ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకొని వాళ్ళ యొక్క మానసిక లక్షణాలు అండ్ శారీరక లక్షణాలు ఇవి రెండు కూడా బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళలో ఈ కంట్రోల్స్ చేయడము, షుగర్ లెవెల్స్ని, అదేవిధంగా కాంప్లికేషన్స్ రాకుండా చేయడం అనేది జరుగుతుంది. సో ఫ్యామిలీ హిస్టరీ లేకున్నా కూడా వచ్చిందంటే మనకి ఏంటంటే ముఖ్యమైనది స్ట్రెస్ ఫ్యాక్టర్ కింద పరిగణించడం జరుగుతుంది, ఆహార అలవాట్ల లోపంలో పరిగణించడం, అదేవిధంగా ఒబెసిటీ, ఇలాంటి అన్నీ కూడా మనము కౌన్సిలింగ్ ద్వారా కాజిటివ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయడం, ట్రీట్మెంట్ చేయడం అని జరుగుతుంది. ఓకే, డయాబెటీస్ రావడానికి కారణం ఏంటి, అలాగే డయాబెటీస్ వచ్చిన తర్వాత హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. రిపోర్ట్ యు డిసైడ్.